ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలండి, భక్తులుగాను దేవుని బిడ్డలుగాను మనకు శ్రమలు, కష్టాలు, శోధనలు అన్నీ వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే బలహీనమైపోతామో, ఎప్పుడైతే అధైర్యము చెందుతామో, మనకు దేవుడు గొప్ప కార్యము ఎత్తిపెట్టున్నాడని మనము గుర్తించాలి. ఏలియా బలహీనమైపోయాడు. ఆ బలహీనమైన స్థితి ఎవరు చూశారంటే దేవుడు చూసి దేవుడు తన దూతలను పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు కూడా ఏలియాలాగా బలహీనమైపోయావా? నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, నీ యొక్క శోధనను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు బలహీనురాలు అయిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటున్నావా? దేవుడు నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు ఎత్తిపెట్టున్నాడు. శక్తికి మించింది నువ్వు చేయటానికి నీకు బలమును, ధైర్యాన్ని ఇక్కడ ఇస్తున్నాడు.